హే గైస్, మాన్యువల్ అగ్రోది మేము అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇది మోప్ అండి. ఈ ప్రోడక్ట్ అండి అగ్రో వాళ్ళది. మేము అమెజాన్లో తీసుకున్నాము. ఇది మనకి వచ్చేటప్పుడు అయితే 5 పార్ట్స్ అయికొని వస్తుందండి. ఫస్ట్ పార్ట్ అండి, ఇది బేస్ అండి. దీనికి హ్యాండిల్ వస్తుంది, ఒకటి యాడ్ అవుతుంది. చూడండి, నేను చూపెడుతున్నాను. హ్యాండిల్ వస్తుంది. ఈ మోప్ కిందకి మనకి 2 రౌండ్స్ ఉంటాయండి. దానికి మనం మోప్స్ అంటించాలి. ఈ హ్యాండిల్ని ఒకటి యాడ్ చేసాక ఈ బేస్ని యాడ్ చేసి దానికి మీదకి పెట్టాలండి హ్యాండిల్. ఇది 3 పార్ట్స్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అంటే బేస్, సెకండ్ పార్ట్ ఈ హ్యాండిల్, దానికి ఇంకొక చిన్న హ్యాండిల్ ఉంటుంది. ఇది కూడా ఫ్లెక్సిబుల్ అండి. మనకి ఎంత పొడవు కాలుస్తే అంత పొడవుగా మనం పెట్టుకోవచ్చు. చేసాక అది ఈ టైప్ వస్తుందండి. ఇది ఏమో ఛార్జింగ్ పాయింట్ అండి దానిది. ఈ ఛార్జింగ్ పాయింట్లోని మనకు ఒక ప్లగ్ ఇస్తాడు, అడాప్టర్ ఇచ్చి ఉంటాడు. అది మనం కరెంట్లో పెట్టుకోవాలి. మినిమం 1 అవర్ మనం ఛార్జ్ చేస్తే మినిమం ఒక 3-4 అవర్స్ వరకు మనకి అవుతుందండి. నేను యూజ్ చేస్తున్నాను, బాగా ఉంది ఇది యూజింగ్. దీనికేమో స్ప్రే ఆప్షన్ ఒకటి ఉంటుందండి. వాటర్ ఇందులో వేసుకోవాలి. దీనివల్ల మనం ఇక్కడ స్విచ్చెస్ 2 ఇస్తాడు హ్యాండిల్కి. ఈ హ్యాండిల్లో 2 స్విచ్ని మనం నొక్కితే ఏంటంటే వాటర్ స్ప్రే అవుతుంది. డ్రై అండ్ వెట్ 2 కూడా అవుతుందండి. కిందకి మనకు ఆప్షన్ ఏంటంటే 2 చక్రాలు ఇచ్చాడు. దానికి 2 మోప్స్ ఉంటుంది, ఒకటి వెట్, ఒకటి స్పిన్. 2 వైపులు 2 ఉంటాయి అన్నమాట. ఈ రెండుటిని ఇలా ఇస్తాడండి. ఒకటి వెట్ది, దీన్నేమో మనం అంటించుకోవాలి ఈ రౌండ్స్కి. ఇప్పుడు నేను చూపుతున్నానండి, చూడండి. ఇదండి అగ్రో వాళ్ళది. అగ్రో వెట్ అండ్ స్పిన్ 2 వైపులను. ఇటువైపు అయితే మనం వాటర్ వేసుకోవచ్చు అండి. దీనికి స్కేల్లోనూ చిన్న మెజర్మెంట్ ఇచ్చాడు. ఆ మెజర్మెంట్తో మనం వాటర్ వేయాలి. వాటర్ వేసాక ఇది ఇలా మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దీని కిందకి ఇచ్చాడండి 2 రౌండ్స్. ఈ రౌండ్స్లోని మనం ఈ విధంగా ఇలా అంటించాలి. ఇంకేం ప్రాబ్లం ఏం లేదండి. ఇది ఇలా అంటించుకొని ఇప్పుడు ఈ హ్యాండిల్ కూడా ఫ్లెక్సిబుల్ అండి. మనకి ఇదేమో ఇలా మనం ప్రెస్ చేసి దీనిలో వెనక వైపు బటన్ ఉంటుందండి. మనకి ఎంత ఫ్లెక్సిబుల్ కాలుస్తే అంత ఫ్లెక్సిబుల్ చేయొచ్చు. చూడండి, దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. వాటర్ ఉంది ఇందులో. చూడండి, మనకి ఇది ఫోల్డబుల్ అండి. ఎలా అంటే అలా బాగానే అవుతుంది. చూసారా, మనం ఇది హ్యాండిల్ కూడా వదిలివచ్చండి, తిన్నగా వెళ్తుంది ఇది. ఇలా వెళ్తుంది. మనం ఇది అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. మనం ఇలా కూర్చొని ఇంకా ఇది లాంగ్ కూడా చేసుకోవచ్చు. హ్యాండిల్ మనకి ఎంత పొడవు కావాల్సి అంత పొడవు పెట్టుకోవచ్చు అండి. అప్పుడు మనం ఎక్కడైనా కూర్చొని కూడాను ఇలా పంపించవచ్చండి. దానికి తోడు వాటర్ స్ప్రే అవుతుందండి. వాటర్ స్ప్రే చూడండి, చూసారా వాటర్ స్ప్రే ఎలా అవుతుందో. మనకి ఎక్కడెక్కడ వాటర్ కావాలో అక్కడక్కడ స్ప్రే చేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి. ఇల్లు కూడా చాలా క్లీన్ వస్తుందండి. ఫ్లోర్ చాలా మెరుస్తుంది. యాక్చువల్గాను ఇది తీసుకుంటే చాలా కొన్ని డబ్బులకి మనకి గ్రోత్ అండి. ఇది అమెజాన్లోని ఈ ఐటమ్ దొరుకుతుంది. మీకు కావలిస్తే లింక్ నేను పెడతాను, చూడండి. ఎవరు ఆర్డర్ చేసుకోవడానికి ఉంటే చేసుకోండి. చాలా మంచి ప్రోడక్ట్ అండి.
మనకి హ్యాండిల్ వద్దు అంటే ఇలా పెట్టుకోవచ్చు. హ్యాండిల్ వదిలిస్తే కూడా పనిచేస్తుందండి. చూడండి, మనం హ్యాండిల్ కూడా పట్టుకోవాల్సిన పని లేదండి. మనం ఎక్కడైనా పెట్టేస్తే తనే తిరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా వదిలేసాను. అలా మనం రౌండ్గా చేసుకోవచ్చు. లేదంటే మనం ఎక్కడైనా నిలువుగా వెళ్ళేటప్పుడు కూడా దానికి పెట్టేస్తే తనే క్లీన్ చేసేస్తుందండి ఆ రూమ్ అంతాను. చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్, అందుకే నేను వీడియో చేశాను. చెప్పండి. హాయ్ అండి, థ్యాంక్ యూ అండి. మీకు నేను చేసే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ.